ఎట్లున్నారు? ఈరోజు మేము చేయబోయేది ఇట్స్ ఎ గుడ్ రెమెడీ అండి. చాలా బెస్ట్ రెమెడీ ఫర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళందరికీ పెద్ద చిట్కా ఇది. చాలా ఈజీ చిట్కా. దీనికి పెద్ద కాఫీ టీ చేసేంత టైం కూడా పట్టదు, ఓన్లీ మరగడమే. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇలాంటి చిన్న కప్పులో బాయిల్ వాటర్ పోసుకుని జీలకర్ర, వాము, జీలకర్ర ఏమో గ్యాస్ట్రిక్ని మొత్తం తీసేస్తుందండి, వామేమో కడుపు నొప్పులు ఉంటే పోతాయి. నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలండి. కొంచెం ధనియాలు, ఒంట్లో ఏమైనా వేడి ఉంటే కూడా ధనియాలు రెగ్యులేట్ చేసేస్తుంది. ఈ మూడింటిని బాగా మసలాలండి. ఎంత మసలాలంటే ఈ గిన్నెడు వాటర్ కాస్త హాఫ్ అవ్వాలన్నమాట, అంతసేపు మసలాలి. ఆ మసిలిన తర్వాత చల్లారి పెట్టుకుని వేడిగా తాగితే మరీ మంచిది. కొంచెం టీ కాఫీ తాగినంత వేడి ఉంటే సరిపోతుంది, లేదా కొంచెం చల్లారి పెట్టుకుని గోరువెచ్చగా తాగినా మంచిది. ఇలా 45 డేస్ చేస్తే చాలండి, 45 రోజులు. మండల దీక్ష అంటారు కదా, అలా మనం ఇది మండలం పాటిస్తే చాలు. మీకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా మార్నింగ్ పూట పెంటాప్రజల్ చేసుకునే వాళ్ళు, ఒమేజ్ చేసుకునే వాళ్ళు ఇలాంటివి చేస్తే 45 డేస్ తగ్గిపోతుందండి. పూర్వకాలంలో ఎక్కడండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ? ఏది తిన్నా సరే టక్మని అరిగిపోయేది వాళ్ళకి, 70 ఇయర్స్ వాళ్ళకి కూడా. కానీ మనకి ఈ రోజుల్లో పొద్దున్నే ఏది వేసుకున్నా సరే ప్రాబ్లమే వస్తుంది. రాత్రి ఏది తిన్నా పొద్దున్నే మళ్ళీ చూడండి, మసిలి వాటర్ ఇంత అయ్యాయి అనమాట. ఇంతవరకు మసిలించుకోవాలి. మసిలాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా వడగొట్టుకుని తాగితే ఇంతకంట మరీ చెప్తున్నా, చాలా బాగా